చదువుతో పాటు క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచడం అభినందనీయమని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలోని స్పోర్ట్స్ స్కూల్లో యాన్యువల్ డే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఇటు చదువును అటు క్రీడలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగడం ఒక స్పోర్ట్స్ స్కూల్కే సాధ్యమని రిజ్వాన్ బాషా అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు, జానపద, సినిమా పాటలపై చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం క్రీడల్లో సత్తా చాటి మెడల్స్ సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించి అభినందించారు. హలో మ్యూజిక్ మ్యూజిక్ యానివర్సరీ డే టుడే. ఇది చూసుకుంటే 2016లో స్కూల్ స్టార్ట్ అయింది. సో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 7th ఇయర్. సో ఇట్స్ 7th or 6th యానివర్సరీ డే. అలా చూసుకుంటే సో ప్రతి ఇయర్ సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్ పాస్ అవుతూ వెళ్తున్నారు. అంటే ప్రతి ఇయర్ 10th క్లాస్ పిల్లలు పాస్ అవుతూ వెళ్తున్నారు, కొత్త పిల్లలు కూడా జాయిన్ అవుతున్నారు. సో ఇలా చూసుకుంటే వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి జాయిన్ అయిపోయి ఆల్మోస్ట్ 240 స్ట్రెంత్ ఉంది. 2016లో మన స్ట్రెంత్ 80 ఉండే, ఇప్పుడు చూస్తే 240 స్ట్రెంత్ ఉంది. సో దట్ షోస్ స్పోర్ట్స్ స్కూల్కి మన తెలంగాణ ప్రభుత్వం కానీ అట్ ది సేమ్ టైం దానికి వచ్చిన పిల్లల యొక్క ఇంట్రెస్ట్ కానీ ఆదరణ ఎంత పెరుగుతుందో తెలుస్తుంది. సో దానికి నిదర్శనం